ఎప్పుడు సైట్ విజిట్ చేయడమే కాదు, కొన్నిసార్లు మన వర్క్స్లో ఆన్ గ్రౌండ్ ఏం జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. సో ఇవాళ వచ్చేసరికి మనం తిరుమలగిరిలో ఒక అపార్ట్మెంట్కి 3rd ఫ్లోర్ టు గ్రౌండ్ ఫ్లోర్ అయితే గ్యాస్ పైప్ లైన్ అయితే ఇస్తారు. సో సార్ వాళ్ళు రెనోవేషన్ అయితే చేసుకుంటున్నారు. రెనోవేషన్ చేసుకుంటూ కిచెన్ని మొత్తం న్యూగా మళ్ళీ రెనోవేషన్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ మనం 3rd ఫ్లోర్ కిచెన్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్ దాకా అయితే గ్యాస్ పైప్ లైన్ అయితే తీసుకెళ్తాం. ఎప్పుడైనా కానీ ఇలా 3rd ఫ్లోర్ కానీ 4th ఫ్లోర్ కానీ 5th ఫ్లోర్ కానీ గ్యాస్ పైప్ లైన్ చేసేటప్పుడు గోవా మ్యాండేటరీ, జూలాతో మేమైతే వర్క్ చేయము. సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మా దాంట్లో. ఫస్ట్ మనం పైప్ లైన్స్ ని దించేసిన తర్వాత దాని తర్వాత గోవా ఎక్కి అక్కడ పొజిషన్ వెల్డింగ్స్ అయితే వస్తాయి. ఆ పొజిషన్ వెల్డింగ్స్ కోసం గోవా మీద మాత్రమే చేయగలం. జూలా వేసుకొని పొజిషన్ వెల్డింగ్ కొట్టడం హైలీ ఇంపాసిబుల్ స్టీల్లో. సో న్యూలీ కన్స్ట్రక్షన్ అయినా ఇన్ కేస్ రెనోవేషన్ చేస్తున్నా గోవా ఉన్నప్పుడే మీ గ్యాస్ పైప్ లైన్ కూడా చేయించుకోవాలని అయితే గుర్తుంచుకోండి. సో ఇది మనం డైరెక్ట్ గా తీసుకొచ్చి ఏదైతే కస్టమర్ పార్కింగ్ ఉంటుందో సెల్లార్లో ఆ పార్కింగ్ దగ్గర అయితే మనం గ్యాస్ పైప్ లైన్ అయితే చేసాము. ఇక్కడే మనకు ఒక కేజ్ వస్తుంది. ఆ కేజ్ లో సిలిండర్ అయితే మనం అయితే పెట్టడం జరుగుతుంది. సో అట్లాగే లాస్ట్ గా 5 టెస్ట్ అయితే జరుగుతుంది. ఆ 5 టెస్ట్ అంతా చేసి మనం వర్క్ అయితే కస్టమర్ కి హ్యాండ్ ఓవర్ ఇవ్వడం అయితే జరిగింది.